ది 100 ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 100 అనేది ఒక ఐపీసీ సెక్షన్. ఒక సినిమాకి 24 క్రాఫ్ట్స్ కరెక్ట్ గా పనిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. కామన్ గా పోలీస్ క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ లో అన్వాంటెడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆడియన్స్ కి ఇరిటేషన్ తెప్పిస్తారు. కానీ ఈ మూవీ మంచి కథతో పాటు మంచి ఇంటెన్షన్ తో ఉంటుంది. సినిమా స్టోరీ ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఒక దొంగల ముఠ అడ్డు వచ్చిన వారిని చంపేసి ఇంట్లో ఉన్న బంగారం దోచుకుంటూ ఉంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో మరొక పెద్ద కేసు బయటపడుతుంది. మరి పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్లో రాబరీస్తో పాటు అడ్డు వచ్చిన వాళ్ళని చంపే గ్యాంగ్ని పట్టుకోవడం చూపిస్తే, సెకండ్ హాఫ్లో కార్పొరేట్ కంపెనీలో ఇన్నోసెంట్ అమ్మాయిల్ని ఎలా వేధించి వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు అనేది ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఎమోషనల్ కూడా మూవీ చాలా బాగుంది. ఈ సినిమాలో నటించిన హీరో ఆర్కే సాగర్గా కంటే మొగల రేకులు సీరియల్లో ఆర్కే నాయుడుగానే చాలా పాపులర్. ఆర్కే నాయుడు యాక్టింగ్ సింప్లీ సూపర్. ఫైట్స్ చాలా పవర్ఫుల్గా చేశాడు. అలాగే యాక్షన్ సీన్స్ చూస్తే పెద్ద టాప్ హీరో మూవీ చూసిన ఫీల్ కలుగుతుంది. ఇక మిగతా యాక్టర్స్ అందరూ కూడా సినిమాకి పిల్లర్స్ లా సపోర్ట్ చేశారు. సెకండ్ హాఫ్ లో కుటుంబం కోసం తప్పని పరిస్థితుల్లో ఒక తప్పు చేసి ఇక తన ప్రమేయం లేకుండానే మరెన్నో తప్పులు చేసి చివరికి తన ప్రాణాలను వదిలేసే మధుప్రియ క్యారెక్టర్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ధన్య బాలకృష్ణ స్క్రీన్ టైం తక్కువే ఉన్నా తన క్యారెక్టర్ మంచి పవర్ఫుల్ గా ఉంది. ఇక హీరోయిన్ తనకి జరిగిన ఘోరమైన సంఘటనలో ఒక మామూలు అమ్మాయి ఎలా అతలాకుతలం అవ్వద్దో సేమ్ అలాంటి మేనరిజంతో తన క్యారెక్టర్ కి ప్రాణం పోసింది. ఇక సినిమాకి మరొక హైలైట్ బీజిఎం. ఇంటర్వెల్ ముందు దొంగల్ని రోడ్డు మీద పరిగెట్టించి కొట్టే సీన్స్ కి, అలాగే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కి బీజిఎం అదిరిపోయింది. ఇక డైరెక్షన్ చాలా బ్రిలియంట్ గా ఉంది. కొన్ని సీన్స్ లో న్యూడిటీ లేకుండా సినిమాని చాలా రెస్పాన్సిబుల్ గా తీశారు. సినిమాలో 2-3 సీన్స్ పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా ఎక్సలెంట్ గా ఉంది. ఇది మాస్ ఆడియన్స్ కంటే ఫ్యామిలీ ఆడియన్స్ కే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.